నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అనుమతి లేని భవనాలను కూల్చేస్తాం హెచ్చరించిన మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ బన్స్లాల్పేటలో రేణుక ఎల్లమ్మ కళ్యాణం పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎకరాల సర్కారు భూమిని ప్రైవేట్ కు అప్పగిస్తారా నష్టపరిహారమైన ఇప్పించండి అని కోరుతున్న సాగుదారులు ఏజోలో కెమికల్ ఫ్యాక్టరీని సీజ్ చేయండి భూదాన్ పోచంపల్లి దోతుగూడెం గ్రామస్తుల ఆందోళన ఇక డీటెయిల్స్ చూస్తే అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తామని మణికొండ మున్సిపాలిటీ కమిషనర్ హెచ్చరించారు స్థానిక ఫ్రెండ్స్ కాలనీలో గ్రామ పంచాయతీ పర్మిషన్తో కొంతమంది అక్రమంగా అదనపు అంతస్తులు వేస్తున్నారనే సమాచారంతో టౌన్ ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగారు పర్మిషన్ లేకుండా నిర్మించిన 2 భవనాల అదనపు అంతస్తులను కూల్చివేశారు తిరిగి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు పురపాలక సంఘాల్లో వర్షాలు పడుతున్న కారణంగా నేపథ్యంలో పురపాలక సంఘంలో జరిగే అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఏదైతే సెల్లార్స్ తవ్వుతున్నారో వారు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం ఇటీవల నోటీస్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళందరూ కూడా సెల్లార్ తవ్వుకునేటప్పుడు జాగ్రత్తలు వహించాలని చెప్పేసి అక్కడ ఈ సెల్లార్ తవ్వుతున్నప్పుడు మట్టి జారకుండా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే అక్కడ పనిచేసే కార్మికులు కూడా ఒక రక్షణ కూడా పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి వాళ్ళకందరికీ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ నోటీసులు ఉల్లంఘించి వారు మళ్ళీ పని చేస్తుంటారో వాళ్ళందరి మీద కూడా మేము గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈపీఎల్ జరిగిన సంఘటన మేము ఉన్నతాధికారులకు పూర్తిగా నివేదిక ఇవ్వడం జరిగిందండి అక్కడి నుంచి ఆదేశాలు రాగానే వెంటనే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ ఒకటి నమోదైంది డిపార్ట్మెంటల్ పరంగా విచారణ జరిపించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది బన్సిలాల్పేట్ డివిజన్ బోయగూడ మేకలమండి ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎల్లమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్ కార్పొరేటర్ భర్త నవీన్ గౌడ్ గబ్బర్ సింగ్ సినిమా నటుడు సాయి రమేష్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు కూడా మైకల్మండి రేణుక ఎల్లమ్మ ఈరోజు లగ్గం చాలా మా విజయాన చాలా గ్రాండ్గా జరిగింది మేము ఎప్పుడూ బల్కంపేటలో వింటాము ఇలా 3వసారి అన్న చేయడము అన్న ఎల్లమ్మ తల్లి ఇలా ఇంకా ఆయనకు కోటి పడేత్తని ఇంకా ధనం ఇవ్వని ఆ ఎల్లమ్మ తల్లి చల్లవుని ఇలానే పబ్లిక్కి ప్రతి ఎల్లమ్మ గుడి ఎక్కడెక్కడ ఉన్నదో అన్నం చూసి బల్కంపేటలోనే చూసాము అన్నం చూసి అన్ని ఎల్లమ్మ గుడి కాడ కూడా ఇట్లనే పెళ్లిళ్ళు కావాలని నా మనస్ఫూర్తిగా మా గబ్బర్ సింగ్ టీం కోరుతున్నాను దేవాలయం చైర్మన్ విజయ్ కుమార్ అందరికీ నమస్తే ఇవాళ మేకల్మండి రేణుక ఎల్లమ్మ గుడి మన చైర్మన్ విజయన్న గారు పిలిచినందుకు రావడం జరిగింది ఇక్కడ కానీ కళ్యాణం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మా ముషీరాబాద్ గోలాపూర్ బోయిగూడ ప్రజలందరినీ కూడా సల్లాగా చూడాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని మొక్కుతూ అట్నే రాబోయే కాలంలో ఇప్పటికైనా కానీ అన్ని తెలంగాణలో అన్ని మంచి పనులు జరగాలి ఇప్పటిదాకా తెలంగాణలో అందరూ కూడా బాధలు ఉన్నారు ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఈ వచ్చే సంవత్సరం సందాన్ని అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతూ ఎల్లమ్మ తల్లిని ప్రత్యేక ఆశీస్సులు కోరుతున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారము ఈరోజు బోయిగూడ మైకల్మండి రేణుక ఎల్లమ్మ ఈరోజు లగ్గం చాలా మా విజయాన చాలా గ్రాండ్గా జరిగింది మేము ఎప్పుడు బల్కంపేటలో వింటాము
ఇలా మూడోసారి అన్న చేయడము, అన్న ఎల్లమ్మ తల్లి ఇలా ఇంకా ఆయనకు కోటి పడెత్తని ఇంకా ధనం ఇయ్యని ఆ ఎల్లమ్మ తల్లి చల్లదని ఇలానే పబ్లిక్ కి ప్రతి ఎల్లమ్మ గుడి ఎక్కడెక్కడ ఉన్నదో అన్నని చూసి బల్కంపేటలోనే చూసాము. అన్నని చూసి అన్ని ఎల్లమ్మ గుడి కాడ కూడా ఇట్లనే పెళ్లిళ్ళు కావాలని నా మనస్ఫూర్తిగా మా గబ్బర్ సింగ్ టీం కోరుకున్నాను. దేవాలయం చైర్మన్ విజయ్ కుమార్. అందరికీ నమస్తే. ఇవాళ మేకల్మండి రేణుక ఎల్లమ్మ గుడి మన చైర్మన్ విజయన్న గారు పిలిచినందుకు రావడం జరిగింది ఇక్కడ. కానీ కళ్యాణం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ముషీరాబాద్, గోలాపూర్, బోయిగూడ ప్రజలందరినీ కూడా సల్లాగా చూడాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని మొక్కుతూ అట్నే రాబోయే కాలంలో ఇప్పటికైనా కానీ అన్ని తెలంగాణలో అన్ని మంచి పనులు జరగాలి. ఇప్పటిదాకా తెలంగాణలో అందరూ కూడా బాధలు ఉన్నారు. ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఈ వచ్చే సంవత్సరం సందాన్ని అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతూ ఎల్లమ్మ తల్లిని ప్రత్యేక ఆశీస్సులు కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికి నమస్కారము. ఈరోజు బోయిగూడ మైకల్మండి రేణుక ఎల్లమ్మ ఈరోజు లగ్గం చాలా మా విజయాన చాలా గ్రాండ్గా జరిగింది. మేము ఎప్పుడు బల్కంపేటలో వింటాము. ఇలా మూడోసారి అన్న చేయడము, అన్న ఎల్లమ్మ తల్లి ఇలా ఇంకా ఆయనకు కోటి పడెత్తని ఇంకా ధనం ఇయ్యని ఆ ఎల్లమ్మ తల్లి చల్లదని ఇలానే పబ్లిక్ కి ప్రతి ఎల్లమ్మ గుడి ఎక్కడెక్కడ ఉన్నదో అన్నని చూసి బల్కంపేటలోనే చూసాము. అన్నని చూసి అన్ని ఎల్లమ్మ గుడి కాడ కూడా ఇట్లనే పెళ్లిళ్ళు కావాలని నా మనస్ఫూర్తిగా మా గబ్బర్ సింగ్ టీం కోరుకున్నాను. సత్యశ్రీ జ్ఞానసాయి పాదుకా మందిర ద్వితీయ వార్షికోత్సవాన్ని డాక్టర్ భరత్ గురుజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హయత్ నగర్లోని సాయినగర్ గ్రామ పంచాయతీ జ్ఞానసాయి పాదుకా మందిర వార్షికోత్సవం సందర్భంగా సాయిబాబా అఖండనామ సంకీర్తన బాబా పాదుకలకు గురుజీ పంచామృత అభిషేకం నిర్వహించారు. అందరికీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు సత్యశ్రీ జ్ఞానసాయి పాదుక ద్వితీయ వార్షిక మహోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటుంది. ప్రతిరోజు 4 ఆర్తులతో అనేక రూపాలలో ఇక్కడ బాబావారి పాదుకల్ని పూజ చేయడం అనేది చాలా విశేషంగా జరుగుతూ వస్తుంది. అది 2 సంవత్సరాలు పూర్తి అవ్వడము విశేషంగా ఈరోజు ఉదయం నుంచి కూడా బాబావారి పాదుకలకు అభిషేకం అనే కాదు, కుంకుమార్చన అన్ని కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అలాగే జగన్ గురూజీ గారు జంతువులు జునోటిక్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పాటించాలని డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ జునోటిక్ డిజాస్టర్ లేదా జోనసిస్ అనేది అంటువ్యాధులని, ఇవి జంతువుల నుంచి మనుషులకు సోకకుండా నివారించేందుకు జంతువులకు వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలో పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయని, అయితే వాటితో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మనుషుల ప్రాణాలకే ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. అంటే జంతువుల నుంచి మనుషులకు ఎలా వస్తాయనే దాని మీద మనం ఒక పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టించాము. ఆ కాంపిటీషన్ విద్యార్థులందరూ పాల్గొని వాళ్ళ వ్యూస్ లాగా ఏ విధంగా అయితే వాళ్ళు తీశారు. వాళ్ళ మాటల్లోనే ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేస్తాం. నేను డాక్టర్ పి వెంకటేశ్వర రెడ్డి, ఫార్మర్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, బిహెచ్ఎంసీ. ఈరోజు వరల్డ్ మొత్తంలో జూనసిస్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న స్టే డాగ్స్ కానీ అన్నిటి పెట్ డాగ్స్ కానీ అన్ని ఇమ్యునైజేషన్ ఒక కార్యక్రమం ఎవ్రీ ఇయర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైతే యాక్చువల్గా మనకు రేబీస్ అనేది రెడ్ బుల్ డిసీజ్ కాబట్టి దాన్ని అవేర్నెస్ కోసము అన్ని పశు వైద్యశాలలో ఇటువంటి కార్యక్రమం భారీ మొత్తంలో చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడానికి ఒకవేళ డాగ్ బైట్ అయినా కానీ తర్వాత హ్యూమన్ కానీ యానిమల్స్ కానీ కట్టినప్పుడు తర్వాత రేబీస్ రాకుండా ఉండడానికి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ టేకప్ చేయడం జరుగుతుంది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో మెట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 350 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇథనాల్ సిలికాన్ ఫ్యాక్టరీకి అప్పగించడం బాధాకరమని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీలు సాగు చేసిన ఈ భూములను ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ స్పందించి సాగుదారులకు వేరే భూమి కానీ ఎకరానికి 10 లక్షల నష్టపరిహారం అయినా ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించింది. ఏదైతే అక్కడ ప్రభుత్వ భూమిలో మెట్టాచిన్నపూర్ గ్రామానికి చెందిన కొంతమందికి అప్పటి సర్కారు పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు ఇచ్చిన నుండి కూడా భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇండస్ట్రియల్ బ్యాంకు అప్పగించింది. మేము ప్రభుత్వానికి మరియు గౌరవ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే దయచేసి ఎవరి దగ్గరైతే పట్టాలున్న భూములు ప్రభుత్వం తీసుకున్నారో ఆ భూములకు బదులు ఇంకా వేరే భూములు అప్పగించాలి. లేకపోతే నష్టపరిహారం ఎకరానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంకా దాదాపు 40 సంవత్సరాల కింద గుడ్డెల కులస్తులకు కానీ, గౌడ కులస్తులకు కానీ, ఎస్సీ కులస్తులకు కానీ, ఇంకా ఇతర బీసీ వర్గాలకు అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. దయచేసి ఏదైతే పట్టాలు ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది బహుజన్ సమాజ్ చేస్తున్నాము. దయచేసి గౌరవ శాసనసభ్యులు స్పందించి ఏదైతే పట్టాలున్న భూములను ఇతని ఫ్యాక్టరీకి తీసుకున్నారో దయచేసి ఆ భూమికి బదులు ఇంకో చుక్క ప్రభుత్వ భూమిని ఇవ్వాలి. లేకపోతే ఒక ఎకరానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఏదైతే ఇటలీ ఫ్యాక్టరీలో స్థానికులకే మొట్టమొదటి మెట్టాచిన్నపూర్ గ్రామానికి చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించాలని మరియు కొట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 80 నుంచి 100 గ్రామాలలో ఉన్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఆ ఫ్యాక్టరీలో కొట్ల నియోజకవర్గ వ్యాప్తంగా మరి మెట్టాచిన్నపూర్ గ్రామానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై భీమ్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోలు చేసి తరలిసిన 4 టీవీఎస్ ఎక్సెల్ వాహనాలు 3 క్వింటాల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎంఆర్ఓ ఆదేశాల మేరకు సిబ్బంది బియ్యం వాహనాలను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఏజూలో కెమికల్ ట్యాంకర్ గ్రామ రహదారులపై వ్యర్థాలు వదలడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యర్థ రసాయనాల వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు వెంటనే ట్యాంకర్ను ఆపి పోలీసులకు సమాచారం అందించారు. పలుమార్లు పీసీబీ అధికారులకు ఫిర్యాదులు ఇచ్చినా వారు తూతూ మంత్రంగా వచ్చి వెళ్తున్నారని కంపెనీని సీజ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మాది జ్యోతిగూడ. మా భూమి పక్కకు ఎజెల్లో కంపెనీ అనేది ఉంది. అయితే వాళ్ళు కిలోమీటర్గా ఎఫ్లెంట్ పొద్దున్న దాకానే ట్యాంకర్లు పెట్టి రోడ్ల మీద వదిలేస్తున్నారు. 15 రోజుల కింద ఒక బండి పట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక బండి పట్టుకున్నాం. ఇది చాలా విపరీతమైన వాసన వస్తుంది. ఈ గ్రౌండ్ వాటర్ అంతా ఖరాబ్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఎఫ్లెంట్ డైరెక్ట్ గా సింక్ చేస్తున్నారు విచ్చలవిడిగా. అసలు పీసీపీలు ఉన్నారా లేదా అర్థం కావట్లేదు. ఇదంతా దొంగలంతా ఊరు పంచుకున్నట్టు చేసి రైతులను నాశనం పట్టిస్తున్నారు. వర్షం పడే టైంలో కంపెనీల నుంచి వచ్చి ఈ వర్షం ఫ్లోలో వదిలేసి రైతులందరికీ నష్టం చేస్తున్నారు. ఈ కంపెనీలను ఎమ్మటే సీల్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక పశువులు బతుకాయి, మనుషులు బతుకారు, పంట వండదు, బియ్యం లేదు, ఒడ్లు లేవు, తాగుతాం మంచి లేదు సార్. మా ఊళ్ళో ఇలా నీకు ఇష్టం వాటర్ ఇష్టం సార్. ఎవరికి కావాలి సార్ నీకు ఇష్టం వాటర్? వాటర్ నాకు పొల్యూషన్ కాకపోతే బోర్ వాటర్ కన్నా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాకపోతే టీడీఎస్ ఎంత సార్ మనకి తాగడానికి వాటర్? టీడీఎస్ ఎంత సార్? 300 ఏమో 400 ఉంటాయి. తాగుతానికి నీళ్లు స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి మనకి. నువ్వు కంపెనీలు ఇచ్చిడా పొల్యూషన్ చేసుకుంటా నువ్వు మిక్స్డ్ వాటర్ ఇచ్చినా ఇంజనీరింగ్ నల్లు ఇచ్చినా మా బర్రకేం పోసావు, గొర్రెకేం పోసావు, మేకలకేం పోసావు, చేలకేం పోసావు, వడ్లకే ఏం తింటావు, కూరగాయలు ఏం తింటావు? అరే ఇవేంది నాకేమంటే ఇంటింటికే నల్లు ఇచ్చినా, కృష్ణ వాటర్ ఇచ్చినా, మంజీరా వాటర్ ఇచ్చినా ఇవన్నీ కావాలి సార్. ఇవన్నీ మంజీరా వాటర్, కృష్ణ వాటర్లో మీ బతకలేదా? ఇప్పరాగా మా అయ్యలు బతకలేదా? మా తాతలు బతకలేదా? ద్విచక్ర వాహనాలు దొంగిలించడంతో పాటు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగను పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఇన్ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రంగంపల్లికి చెందిన నేదునూరి శ్రావణ్ గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో పెద్దపల్లి పట్టణంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 58 గ్రాముల బంగారం, 6 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వివరించారు. వెయ్యి కోట్లతో ఆటో డ్రైవర్స్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం 1,00,000 సంతకాల స్వీకరణను తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ ప్రారంభించారు. వరంగల్ అండర్ రైల్వే గేట్ ఆటో అడ్డాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇంకా జరిగండి అన్న చూడే చూడే నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల సంక్షేమే లక్ష్యంగా 1000 కోట్ల రూపాయలతో ఆటో డ్రైవర్స్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు నిస్వార్థంగా నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లోపల తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యం లోపల పాల్గొనడం జరిగింది. అందులో 22 మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. దాదాపు 60,000 మంది పైన క్రిమినల్ కేసులు కావడం జరిగింది. 700 రోజులు బంధులు కూడా చేసినటువంటి
విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటూనే ఆనాడు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 1000 కోట్ల రూపాయల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఆటో డ్రైవర్లు నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది 8 సంవత్సరాలుగా వస్తా ఉన్నది. కానీ ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసానికి 1000 కోట్ల కార్పొరేషన్ నిజంగా కూడా ఆవిర్భవించకపోవడం, లేకపోతే ఏర్పాటు కాకపోవడం వల్ల వారు అనేకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారికపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కాదనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఆటో డ్రైవర్లు ఈ రోజు 1,00,000 సంతకాల సేకరణను ప్రారంభించి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కోసానికి ప్రారంభిస్తారు. ఇది దశల వారీ ఉద్యమంలో మొదటి భాగం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా సంతకాలు చేసి ఆటో డ్రైవర్లకు సంఘీభావాన్ని ప్రకటించాలని, ప్రజలు కూడా ఆటో డ్రైవర్లకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ సంతకాలను చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. మీ ఒక్క సంతకం 6 లక్షల జీవితాలను ఒక సంక్షేమం వైపు తీసుకెళ్తుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నిర్వహిస్తున్నటువంటి ఈ మహోద్యమం లోపల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలకు, ఆటో డ్రైవర్లకు, యూనియన్లకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మెలుహా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో అట్టహాసంగా వరంగల్ కాజీపేట ఫాతిమా నగర్లోని వైష్ణవి గ్రాండ్ హోటల్లో ఫ్రెషర్స్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పివిఆర్కే మూర్తి మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రస్తుత విద్యార్థులలో 2 ఏళ్లుగా చదువుతున్న ఉన్నత విద్యలో గ్యాప్ వచ్చి వెనుకబడ్డారన్నారు. ఆ గ్యాప్ ని పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో భాగంగా 360 డిగ్రీలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం తమ విద్యా సంస్థ కృషి చేస్తుందన్నారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చూడొచ్చు. ఆర్టికల్స్, జేఈ మెయిన్స్ కానీ, ఐఐటి అడ్వాన్స్డ్ కానీ, నవేడేస్ మొన్న R&D వింగ్. మొన్న మేము క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు మన ఒక పేరెంట్ అడిగాడు, సార్ మా పిల్లోడు ఎక్స్ అనే స్కూల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు నేను మీ స్కూల్లో ఎందుకు జాయిన్ అయిపోయాలి? ఎక్స్ అనే స్కూల్కి వెళ్తున్నాడు, మీ స్కూల్లో ఎందుకు జాయిన్ అయిపోయాలి? నేను చెప్పా, సార్ ఎక్స్ అనే స్కూల్కి మా మెలుహా స్కూల్కి డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ మెయింటైన్ ద మైక్రో షెడ్యూల్. సో ఇక్కడ పేరెంట్స్ లో చాలా మంది ఎంఎస్సి బీఈడి చేసిన వాళ్ళు ఉండొచ్చు. సార్ ఒక టీచర్ ఒక ఎక్స్ఎంఏ స్కూల్లో టీచ్ చేసినప్పుడు ఆ టీచర్కి మీరు ఇది మాత్రమే చెప్పాలి అని ఈ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుందా? ఇవ్వటం లేదు. ఆ బుక్లో ఉంటే ఆ బుక్లో ఉన్న కొంతవరకు టీచర్ చెప్తున్నాడు. కానీ మా మేనేజ్మెంట్, మా R&D వింగ్ ఒక టీచర్ స్టూడెంట్కి ఎంతవరకు చెప్పాలి, ఏం చెప్పాలి అనే టాపిక్ మీద సపరేట్గా మాకు మైక్రో షెడ్యూల్ ఉంటుంది. ఎక్కడ టీచరు టాపిక్ని స్కిప్ చేసే ఆప్షన్ లేదు. అంటే ఒక టాపిక్లో ఏ టాపిక్ చూసుకో, ఇక్కడ చూసుకో. విద్యా వ్యవస్థలో నేటి విద్యకి తగ్గట్లుగా కరోనా నేపథ్యంలో విద్యార్థి కొంత నష్టపోవడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అన్న దిశగా వెళుతున్నాం కాబట్టి ఈ ఎన్టీఏ వాటి దృష్టిలో విద్యార్థి యొక్క స్థాయి పెరగాల్సి వస్తుంది. సో కరోనా నేపథ్యంలో విద్యార్థి స్థాయి కొంచెం కిందకి పడిపోవడం, అలాగే ఈ ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్తో ఎన్టీఏ అనే సంస్థ ఏర్పడి దాని ద్వారా పోటీ పరీక్షలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ పోటీ పరీక్షలకు విద్యార్థి స్థాయి పెరగాల్సి అవసరం. అంటే డబుల్ ఫోల్డ్ గ్యాప్ అనేది ఇప్పుడు ఏర్పడింది. ఆ గ్యాప్ని కంప్లీట్ చేసుకుంటూ విద్యార్థిని ముందు తరం వైపు తీసుకువెళ్ళాలి అని చెప్పానంటే డెఫినెట్గా వాళ్ళని కూడా పాత్రధారులుగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఈ వ్యవస్థ సక్సెస్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది. ఆ దిశలో మెలుహా విద్యా సంస్థలు తొలి నుండి కూడా సో విద్యార్థిని ఆ ప్రణాళికలో కావచ్చు, లేక ప్రణాళికని ఈ ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు, వాళ్ళని భాగస్వాములుగా చేసుకుంటూ సో ఇది ఒక విద్యార్థి అని చెప్పారంటే కేవలము ఒక ఐఐటి సీట్ అనేది కాకుండా అది ఒక భాగంలో వస్తుంది. అదే కాకుండా విద్యార్థికి
360 degrees డెవలప్మెంట్ అంటే ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో తీసుకెళ్తున్న ఏకైక విద్యా సంస్థ మెలుహా అని చెప్పొచ్చు. ఆ డైరెక్షన్లో విద్యార్థులు తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో వరంగల్ నుంచి మాకు ఇంత స్పందన లభించడం అని చెప్పినది డెఫినెట్లీ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది పేరెంట్స్. ఇవాళ మొత్తం కూడా మనం ఈ ఫ్రెషర్స్ డే అన్న సందర్భంగా విద్యార్థులకి ఈ మారుతున్న వ్యవస్థలో అంటే ఈ డబుల్ ఫోల్డ్ గ్యాప్ ఏదైతే ఏర్పడిందో ఆ గ్యాప్లో విద్యార్థి వ్యవస్థలో ఏ విధంగా మెలగాలి అనేది వాళ్ళకి అవగాహన ఏర్పరచుకుంటే, సో ఎప్పుడైతే వాళ్ళకి అంటే విధానం మీద అవగాహన ఏర్పడుతుందో విద్యార్థి అడుగు వేయడానికి చాలా సులభం అవుతుందనే దిశలో వాళ్ళని ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళ మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనుమతి లేని భవనాలను కూల్చేస్తాం, హెచ్చరించిన మణికొండ మున్సిపాలిటీ కమిషనర్. బన్స్లాల్పేటలో రేణుక ఎల్లమ్మ కళ్యాణం, పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్. ఎకరాల సర్కారు భూమిని ప్రైవేట్ కు అప్పగిస్తారా? నష్టపరిహారమైన ఇప్పించండి అని కోరుతున్న సాగుదారులు. ఏజోలో కెమికల్ ఫ్యాక్టరీని సీజ్ చేయండి, భూదాన్ పోచంపల్లి దోతుగూడెం గ్రామస్తుల ఆందోళన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.